ఎవ్రీవన్. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పిల్లలకి ఇష్టమైనవి కొనిచ్చి వాళ్ళు సంతోషంగా తింటూ ఉంటే, మనం సంతోషంగా వాళ్ళని చూస్తూ ఉంటాం. ఫ్యామిలీతో ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు చక్కగా ఎంజాయ్ చేయాలి అనుకుంటూ ఉంటాం. పిల్లలు తెలిసి తెలియకుండా చేసే విషయాలకి నవ్వుకుంటూ ఉంటాం సరదాగా. ఏదో వాళ్ళని అరుస్తూ ఉంటాము. అన్నీ చేస్తూ ఉంటాం. ఇక్కడ మేము కూడా అదే చేస్తూ ఉన్నాం. కానీ మన వెనకాల వచ్చే ముప్పు గురించి మాత్రం మనకు తెలీదు కదా! అది. ఈ నవంబర్ 28వ తేదీ థాంక్స్ గివింగ్ డే రోజు వెస్ట్ ఫీల్డ్ మాల్‌లో జరిగిన గన్ షూటింగ్ గురించే నేను మాట్లాడుతున్నాను. మేము ఇక్కడ ఈ ఫుడ్ కోర్ట్‌లోనే మేము ఫుడ్ తిన్నాము. ఆల్‌మోస్ట్ 3:30 అరౌండ్ అలా తిన్నాము. తిని మేము కొంచెం షాపింగ్ ఉంటే పూర్తి చేసుకున్నాము. పూర్తి చేసుకొని అలా ఇంకొంచెం సేపు చేద్దాంలే అనుకునేసరికి మా పాప ఏడుస్తూ ఉంది. ఎందుకులే ఇంక ఉంటే బావుండదు. ఎక్కువ సేపు ఏడుస్తూ ఉంటుంది అని మేమలా బయటకొచ్చామో లేదో, ఇలా గన్ షూట్ అయితే జరిగింది. సెకండ్‌లలో, నిమిషాలలోనే జరిగిపోయింది. ఇక మాటల్లో అయితే చెప్పలేము. ఆ భయంకరమైన సిట్యుయేషన్‌ని ఎంత తప్పించుకున్నాము అంటే నిద్ర లేచిన టైం బాగుంది. ఇంకొక విషయం నేను ఫోన్‌లో ఛార్జింగ్ కూడా పెట్టుకోలేదు. మా వారి దగ్గరుంది కదా! నాకెందుకులే అని. కానీ ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు మన జాగ్రత్తలో మనం కూడా ఉండాలి. డబ్బులు, ఫోను మన దగ్గర ఉండాల్సిందే. చాలా క్రౌడ్ ఉంది. చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇంతమంది జనాల్లో ఎవరు ఏం చేస్తున్నారనేది గూడా కనుక్కోవడం కష్టంగానే ఉంటుంది. అలాంటిది ఈ చిన్న పిల్లల్ని తీసుకొని ఎటు పరిగెత్తే వాళ్ళమో, ఎటు సెపరేట్ అయిపోయే వాళ్ళమో, ఎంత దారుణంగా ఉండేదో సిట్యుయేషన్ ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ చూస్తున్న ఫోటోస్ అయితే అక్కడవే. ఇలాంటివి తప్పించుకున్నప్పుడు అనిపిస్తుంది దేవుడు మన యందు ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు అనిపిస్తూ ఉంటుంది.